గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. భూ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో సంబంధాలపై అనుమానాలు. ఇవాళ విశాఖలో లోకేష్ టూర్. వీసా కార్డు ప్రతినిధులతో భేటీ. రెండో రోజు ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం. వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని అంచనాలు. నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా. నేడు నేపాలీ కాంగ్రెస్ అధినేత ప్రమాణ స్వీకారం. నేటి నుంచి మలయప్ప జ్యేష్ఠాభిషేకాలు. తిరుమలలో 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు. ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పలు భూ కుంభకోణాల్లో దీపక్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 6 భూ కబ్జా కేసుల్లో దీపక్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అత్యంత విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా దీపక్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. లేని మనుషులను ఉన్నట్లుగా సృష్టించారని, న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలిసి ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారని దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ 100 కోట్ల విలువైన స్థలాలను వీరు కైంకర్యం చేయడానికి భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్ డీడ్స్ కూడా తయారు చేయించారు. ఈ వ్యవహారాలపై నమోదైన మొత్తం 6 కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు టీడీపీ ఎమ్మెల్సీ జి దీపక్ రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. గత నెలలో సీసీఎస్ పోలీసులకు చిక్కిన వీరి అనుచరుడు మావూరి శివభూషణం విచారణతో వీరి పేర్లు వెలుగులోకొచ్చాయి. న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి దీపక్ రెడ్డి గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో పక్కా ఆధారాలతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. మరోవైపు మియాపూర్ ల్యాండ్ స్కామ్ కీలక నిందితుడైన గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో కూడా వీరికి సంబంధాలున్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 6 కబ్జా కేసుల్లో దీపక్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. అయితే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటున్నారు దీపక్ రెడ్డి. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారాయన. ఇదంతా తప్పుడు కేసని దీపక్ రెడ్డి అంటున్నారు. ఫాల్స్ కేసు, సిగ్నేచర్ కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి పెడితే అంత మాత్రం కూడా ఇన్వెస్టిగేషన్ లో చెక్ చేయలేదు. అది నా సిగ్నేచర్లు ఎక్కడ లేవు. వేరే ఎవరితో సిగ్నేచర్ ఉంటే కూడా ఫాల్స్ కేసు బుక్ అయింది. సో మీకు త్వరలో మీకు ఒక రోజులో తెలుస్తుంది వాస్తవాలన్నీ. దీని వెనకాల ఒక కుట్ర ఉంది. ఖచ్చితంగా ఫ్రాడ్యులెంట్ కేసు. ఇది ఫ్రాడ్యులెంట్ కేసు. అది ఏందో కూడా నాకు తెలియదు. నా సిగ్నేచర్ ఎవరో పెట్టినారని చెప్పి సో ఇది టోటల్ ఫ్రాడ్ కేసు. మీడియా ద్వారా తెలపండి. దీపక్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సీసీఎస్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, మొత్తం ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు? బాలానగర్, శంషాబాద్లోని గంసిమియా కూడా ఈ భూములకు సంబంధించిన కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బంజారా హిల్స్, ఆసిఫ్ నగర్లోను అదే తరహాలో భూ కుంభకోణానికి పాల్పడిన 3 సీసీఎస్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఇందులో అధికార పార్టీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, మరొక రియల్టర్ శ్రీనివాస్, 3 కూడా నిన్ననే అరెస్టు చేయడం జరిగింది. 3 నెలల క్రితం షేక్పేట్ సంబంధించిన ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్కడి నుండి సీసీఎస్కు ఈ కేసు బదిలీ అయింది. సీసీఎస్ పోలీసులు ఈ కేసును ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఈ క్రమంలో దీపక్ రెడ్డి ముందస్తు బెయిల్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ గడువు నిన్న మంగళవారం తోటి పూర్తి కావడంతో అతను నిన్న సాయంత్రం అతన్ని విచారణ పేరుతో అతన్ని పిలిపించి సీసీఎస్ అధికారులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది. మొత్తం 163 కోట్ల రూపాయలకు పైగా కూడా వీళ్ళు భూ కుంభకోణానికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా అధికారులు ఆధారాలు సేకరించారు. ఏ విధంగా అయితే మియాపూర్లో, అలాగే బాలానగర్, అలాగే శంషాబాద్లో నిజాం నవాబులకు సంబంధించిన వారసులు అంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించడం, అలాగే కొన్ని ఫోర్జరీ సంతకాలను పెట్టి ఆ తర్వాత ల్యాండ్ని తమ స్వాధీనం చేసుకునే దిశగా ఏ విధంగా అయితే గోల్డ్ స్టోన్ ప్రసాద్ అతని అనుచరులు చేశారో అదే విధంగా ఇక్కడ కూడా దీపక్ రెడ్డితో పాటు శైలేంద్ర సక్సేనా, మరొక రియల్టర్ శ్రీనివాసులు ప్రయత్నించడం జరిగింది. వీళ్ళంతా కూడా శైలేంద్ర సక్సేనా న్యాయవాది, ఇతను ఇచ్చిన సూచనలు సలహాల మేరకు
ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. అలాగే కొంతమంది వ్యక్తులను ఫోర్జరీ సంతకాల ద్వారా కొంతమంది వ్యక్తులను కూడా సృష్టించారు. నిజాం నవాబులకు సంబంధించిన వారసులుగా వీళ్ళందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. కోర్టుకు వెళ్లారు. కోర్టులో వీళ్ళు కొన్ని ఇరు వర్గాలకు సంబంధించిన వారిని కూడా వీళ్ళ తరపు వాళ్ళని పెట్టుకోవడం, కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ద్వారా వీళ్ళు ఆ భూములను దక్కించుకునే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు మాత్రం స్థానిక అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, దీంతో ఒక్కసారిగా ఈ కుంభకోణం మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. పూర్తి ఆధారాలతోటి నిన్న సిసిఎస్ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో శైలేంద్ర సక్సేనాతో పాటు మరొక రియల్టర్ని ప్రస్తుతం జైలుకు పంపించారు. దీపక్ రెడ్డి ప్రస్తుతం ఇంకా సిసిఎస్ ఆధీనంలో ఉన్నాడు. రాత్రి 3 గంటల ప్రాంతంలో అతన్ని జడ్జి ఇంటి ముందు హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. కానీ ఆ సమయంలో లోపలికి తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి తిరిగి అతన్ని సిసిఎస్లోకే తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం కనబడుతుంది. మరొక వైపు అతనిపైన 6కు పైగా కూడా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. బంజారా హిల్స్లోనే సుమారు 6 ఎకరాలకు పైగా భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతను స్వాధీనం చేసుకున్నాడు అనేది కూడా పూర్తి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం మాత్రం దీపక్ రెడ్డి సిసిఎస్ కార్యాలయంలోనే ఉన్నాడు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హైదరాబాద్ మియాపూర్ ల్యాండ్ స్కామ్ కేసులో ఈ రోజు కోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. నిందితుల కస్టడీపై ఇవాళ తుది తీర్పు చెప్పనుంది. 693 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించి స్వాహా చేసిన 3 నిందితులకు ఎన్ని రోజులు కస్టడీకిస్తారు? పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీయా అన్నది కోర్టు తేల్చనుంది. మియాపూర్ భూకుంభకోణాన్ని సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీ కాంగ్రెస్ నేతలు. వివాదాస్పద భూముల్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు స్కాంపై ఆరా తీశారు. విచారణ సీఐడీకి అప్పగించడం వల్ల కేసు పక్కదారి పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.